పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. నిష్కలంకోద్భవి మాత, పావన మరియా నిర్మల మాత, గలిలియా ప్రాంతంలోని నజరేతు అనే గ్రామంలో మరియా నివసించారు. తండ్రి పేరు జోకీము, తల్లి పేరు అన్నమ్మ. అన్నమ్మకు 20 సంవత్సరాల ప్రాయంలోనే జోకీముతో వివాహం అయింది. పుణ్య దంపతులుగా గడిపారు. తండ్రి పెళ్లి అయిన అనేక సంవత్సరాల తర్వాత వారి ముసల ప్రాయంలో మరియమ్మ గారు జన్మించారు. సంతాన ప్రాప్తికై వారు చేసిన ప్రార్థనలు, త్యాగ కృత్యాలు ఫలితమే మరియ తల్లి. చిన్నప్పుడే ఆమెను దేవునికి కానుకగా చేశారు ఆ పుణ్యాత్ములు. దేవుడైన యావే పట్ల, పూర్వ వేద పఠనం పట్ల ఆమెకు ఆసక్తి ఉండేటట్లు పెంచారు. అందుకే మరియ యుక్త వయసు వచ్చినప్పుడు తన జీవితాంతం కూడా దైవార్పితమైన కన్యకగానే ఉండిపోవాలని ప్రమాణం చేశారు. ఇదంతా క్రీస్తు పూర్వం. అయితే సమయం పరిపక్వమైనప్పుడు తండ్రి అయిన యావే కన్య గర్భం ధరించి కుమారుని కనును అను వేదాలలో వాక్యం నెరవేరినట్లు నిత్యం తనను జనించే ప్రేమ అనే జనితైన పుత్రుని యేసుక్రీస్తుగా ఈ లోకానికి పంపాలని నిశ్చయించారు. రక్త ప్రక్షోభం వలనే పాపం కడిగబడి మానవాళికి ముక్తి లభిస్తుంది. మరో వేదవాక్యం కూడా నెరవేర్చాల్సి వచ్చింది. అంతెందుకు పూర్వం యావే దైవం ప్రవక్తల వాక్కులన్నీ సకాలమైన మానవ రక్షణ జరగాల్సి ఉండి, అందుకు ప్రభువు తన దూత గాబ్రియేలును పంపి తన గడిలోని ఒంటరిగా ప్రార్థిస్తున్న మరియను ఒప్పించారు. అనుగ్రహ పరిపూర్ణరాల, నీకు వందనం, దేవుడు మీతో ఉన్నారు అంటూ శుభ సమాచారం తెలిపాడు. వాస్తవాన్ని గ్రహించుకున్న మరియమ్మ గారు, ఇదిగో నేను ప్రభు దాసురాలను, నీ మాట చెప్పున నాకు జరుగునుగాక అని తన విధేయతను తెలిపి రక్షకుని మాతగా ఉండటకు సంసిద్ధపడ్డారు. పిమ్మట మరియా వృద్ధురాలైంది. గర్భవతిగా ఉన్న ఎలిజబెత్తమ్మను సందర్శించి దైవ స్తోత్రం గావించారు. దాదాపు 3 నెలల పరోపకార తర్పణతో అక్కడ పరిచర్య చేశారు. కానాపల్లిలో జరిగిన విందు సందర్భంగా కూడా ఆ తల్లి పెండ్లి వారి పరువుల కాపాడేందుకు ఉద్యర్థురాలైంది. ఆయన చెప్పినట్లు చేయండి అని సేవకులతో చెప్పి మరియమాత పెండ్లి వారి పనులను సహాయపడ్డారు. ఈ ఒక్క మాట వల్ల దైవ కుమారుడు తన సమయం దగ్గరికి రప్పించుకొని నీటిని ద్రాక్షారసంగా మార్చి తొలి అద్భుతం చేశారు. తల్లి కుమారుల అచనీయత ఇక్కడ మనం బోధిస్తున్నాము. ఆ తల్లి అదే మాట సకాల మానవాళికి చెప్తుంది. దైవ కుమారుని అందరూ అనునిత్యం అనుసరించండి. ఆయన ద్వారానే ముక్తి మార్గంలో నడిచి శాశ్వత ఆనందం నివాసమగు దైవరాజ్యంలో చేరండి. ఈ సత్యాన్ని ఆనాడే తల్లి వెల్లడించింది. యేసు శిలువ మోయడానికి స్వయంగా చూసిన త్యాగమైన శిలువ క్రింద నిలబడి ఉన్నప్పుడు, ఇదిగో నీ తల్లి, ఇదిగో నీ కుమారుడు అని యేసు భగవానుడు అప్పగించారు. ఈ లోకమాతగా ఆ తల్లిని, ఆమె బిడ్డలుగా మనం నిర్ణయింపబడ్డం. ప్రభు ముఖ్య శరీరాన్ని ఒడిలో ఉంచుకొని వ్యాకుల మాతగా మనకు ఆదర్శమైంది. ఏ కష్టమైన ప్రభువు కోసం భరించాలని మనకు నివేదిస్తుంది. యేసు శిలువ మరణానంతరం కూడా ఆ అమ్మ ప్రభు శిష్యులను ఏకత్రాటిపై నడిపించింది. గలిలో ప్రార్థిస్తుండగా అందరూ పవిత్రాత్మను పొంది రక్షణ సువార్త ప్రచారానికి శ్రీకారం చుట్టడంలో ప్రధాన పాత్ర నిర్వహించారు. లోకమాతగా, రక్షణ మాతగా నిలబడ్డారు. మరియా తను పోర్చుగల్లోని ఫాటిమా పట్టణంలో 3 పిల్లలకు దర్శనమైనప్పుడు తాను జన్మ పాపం లేకుండా జన్మించిన రాణినా అని స్వయంగా పేర్కొన్నారు. ఇదే సత్యాన్ని 9వ వైఎస్ భక్తనాథ పోపు గారు
1854 డిసెంబర్ 8న మరియా నిష్కలంకని అని అధికారపూర్వకంగా వెల్లడించారు. పాపం వలన మరణం సంభవిస్తుంది. అయితే ఏ పాపము ముచ్చలేని కన్య మరియకు మరణం లేదు. ఆత్మ శరీరములతో మోక్షం గొంపబడిందని ఆ గౌరవం యేసుప్రభుని అందించాలని శ్రీ సభ విశ్వాసం. ఇది వేద సత్యంగా 12వ వైయాస్ భక్తినాథ జగద్గురువులు 1 నవంబర్ 1950 సంవత్సరం నాడు లోకానికి ప్రకటించారు. ఆ పండుగని ప్రతి సంవత్సరం ఆగస్టు 15న క్రైస్తవ లోకం కొనియాడబడుతుంది. అయితే దేవమాత మోక్షమునకు పంపబడినప్పుడు సత్యాన్ని పూర్వం నుండి అనగా 4వ శతాబ్దం నుండి పాలస్తీనా ప్రజలు విశ్వాస సత్యంగా నమ్మి ప్రతి సంవత్సరం ఉత్సవం జరుపుకునే ఆచారం ఉండడం విశేషం. సైతాను విషసర్పపు కాన్ తన కాలితో నలగా తొక్కిన దీసలి ధన్య మరియ పరలోక భూలోకనిగా పగం గట్టిన ఆ తల్లి సకల వరప్రసాదాలు గాని మనకు మధ్యవర్తిని యేసుక్రీస్తు ఎక్కడ ఉండినా ఆ తల్లి అక్కడ ఉంటుంది. మనకు నిత్యం ఉపకారి మాతగా తోడ్పడుతూ మన కొరకు ప్రభువును ప్రార్థించే తల్లి. మరియమ్మ గారి పేరిట ప్రార్థించిన వారిలో ఇంతవరకు ఏ ఒక్కరి ప్రార్థన విఫలం కాలేదని పునీత బెర్నదెత్తే గారు వెల్లడించారు. ఎందరో పునీతులు ఆ తల్లి మాతృవాత్సల్యంలో వలడారారు, ప్రయోజనం పొందారని పునీతుల చరిత్రల్లో చూస్తూ ఉంటాం. మరియ గారి గురించి ఏ సంవత్సరం నుండి 4 సత్యాలు స్త్రీ సభ ప్రకటించింది చూద్దాం. దేవుని తల్లి అని క్రీస్తు శకం 431వ సంవత్సరంలో ప్రకటించారు. మరియ తల్లి నిత్య కన్య అని క్రీస్తు శకం 649లో ప్రకటించారు. మరియ తల్లి అమలోద్భవి మాత అని క్రీస్తు శకం 1854లో ప్రకటించారు. మరియ తల్లి మోక్షారోహణమైంది అని క్రీస్తు శకం 1950లో ప్రకటించారు. మరియ తల్లిని ప్రేమించని పునీతులు ఈ పుడమిలో లేరు. పరిశుద్ధంగా జీవించాలంటే ఆధ్యాత్మిక జీవితంలో దృఢంగా క్రమంగాను ఎదగాలి. ఎందుకంటే నిష్కలంక మాతకు మన జీవితాలను సమర్పించాలి. దీనికి ప్రత్యక్ష సమర్పణ ప్రార్థన ఉండాలి. మన హృదయాలకు జీవితాలకు రాజ్ఞిగా తల్లిని స్వీకరించాలి. సంవత్సరంలో 5వ మొదటి శనివారాలను తల్లికి ప్రత్యేకంగా సమర్పిస్తూ ఈ విధంగా ప్రార్థించాలని ఫాతిమా మాత కోరారు. మంచి పాప సంకీర్తన చేసి దివ్య సప్రసాదాన్ని స్వీకరించాలి. ఒక జపమాలను భక్తిగా జపించాలి. 15 నిమిషాల పాటు జపమాల ధ్యానం చేస్తూ తల్లితో గడపాలి. లోక పాపము పరిహారముకై తల్లి వేడుకొనుట ఈ విధముగా ప్రత్యేకమైన భక్తి పద్ధతులు మన తిరుసభ ఆచారాల్లో భాగము. ఇవన్నీ బాహ్య ఆచారాలైతే వాటితో పాటు అంతరంగిక క్రియలు మార్పులో తోడవ్వాలి. మనం పాపాత్మలము, బలహీనమైనప్పటికీ తల్లి వలె మన ఇంద్రియాలను నిర్మలంగా ఉంచుకోవడానికి ప్రయత్నించాలి. మన మాటలు, ఆలోచనలు, ప్రవర్తనలో ఎటువంటి పాపం లేకుండా పరిశుద్ధంగా ఉంచుకొనుటకు ప్రయాసపడాలి. ఈ వరాన్ని పొందుకోవాలని అంటే క్రమం తప్పకుండా దివ్య ప్రసాదాన్ని స్వీకరించి జపమాలను జపించామని పునీత డాన్ బాస్కో గారు అన్నారు. లోకములోని భోగాలు మన చేతి వేళ్లంత దూరంలో ఉన్నప్పటికీ నిర్మలత్వం అనే సుగనం కాస్త కఠినమనిపిస్తుంది. కానీ మన జీవితాలను తల్లికి అంకితం చేసి మన హృదయాలను రాగిగా మనల్ని పరిపాలించాలని విడితే ఆ తల్లి ఎప్పుడు తోడుగా ఉండి పరిశుద్ధత మార్గంలో క్రీస్తు వైపుకు తీసుకువెళ్తూ ఉండి ఇటువంటి పరిశుద్ధత, విరక్తత్వాన్ని, నిర్మలత్వాన్ని ఈ పండుగ రోజున పొందుకోవాలని నిష్కలంక మాట పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము.